సౌజన్య. ఎస్, యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైతే ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయన త్వరగా కోలుకుంటున్నారని చెప్పింది. ఇప్పటికే బాబాయ్ బాలకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స జరగ్గా ఇప్పుడు అబ్బాయికి కూడా గాయం కావడం నందమూరి అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య ఎలా ఉంది? దానికి సంబంధించి ఇంకా మోర్ అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ అయితే ఈ సాయంత్రం దురదృష్టవశాత్తు అయితే భుజానికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం అయితే 6 నుంచి 8 వారాల పాటు అయితే విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు అయితే సూచించడం జరిగింది. అయితే మధుసూదన్, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో అయితే వైద్య బృందం అయితే అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ లోపు నిన్న 2 రోజుల క్రితం కూడా ఎందుకంటే కాకినాడ పోర్ట్ లో జరిగిన బాలకృష్ణ గారికి కూడా మోకాల కింద గాయం జరిగినప్పుడు బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి కూడా షూటింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అయితే నందమూరి అభిమానులు అయితే తీవ్రంగా ఎందుకు ఇలా జరుగుతుంది 1 by 1 అని చెప్పేసి కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితిపై ఇద్దరి పరిస్థితి కూడా, ఎందుకంటే చాలా మంది గెట్ వెల్ సూన్ అని చెప్పేసి కూడా ఇంటర్నెట్ లో అయితే ఒక వైరల్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా, ఎందుకంటే ఒక అధికారిక ప్రకటనలు అయితే స్పష్టం చేయడం జరిగింది ఎన్టీఆర్ టీం నుండి, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి. ఆయన ఆరోగ్య ప్రక్రియను అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పారు సౌజన్య. అంటే శ్రీపాల్ ఆల్రెడీ అంటే 6 to 8 వీక్స్ అంటున్నారు. అంటే చాలా పెద్ద దెబ్బలే తగిలాయని అనుకోవచ్చు. అయితే ఎప్పుడు, అంటే ఎలా అయింది ఈ యాక్సిడెంట్, ఎలా అయింది? తను జిమ్ లో ఏదో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, జిమ్ లో ఏదో చేస్తున్నప్పటికీ చెప్తున్నారు వాళ్ళ పిఏ టీం అయితే. ఎందుకంటే ఖచ్చితంగా అది షూటింగా లేదంటే, ఎందుకంటే ప్రశాంత్ నీల్ షూటింగ్ అయితే అవుతుంది మైత్రి ప్రొడక్షన్స్ లో. అది ఎందుకంటే డ్రాగన్ సినిమా ఈ సంవత్సరం త్వరగా పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు 6 నుంచి 8 వారాలంటే ఖచ్చితంగా ఒక 2 నెలల సమయం అయితే తీసుకుని ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణకు కూడా 2 నెలల నుంచి 4 నెలల సమయం వరకు సంక్రాంతికి కూడా బాలకృష్ణకు సినిమా రిలీజ్ లేదని చెప్పేసి కూడా కొంచెం అభిమానులు నిరాశతో ఉన్నారు. అయితే ఈ సినిమా కూడా, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఇద్దరికి వరుసగా దెబ్బలు తగలడం వల్ల, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాలు అవుతాయని చెప్పేసి కూడా కొంత తీవ్ర నిరాశతో ఉన్నారు అభిమానులు. కానీ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఏదైనా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తాము, ఎటువంటి అపోహలు అయితే నమ్మొద్దని కూడా తెలియజేస్తారు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.